ఎన్నికల్లో తామంతా టీడీపీతోనే ఉన్నట్లు ముస్లిం మైనారిటీ జమీత్ ఉల్లామా ఈ ఆర్గనైజేషన్ నేతలు వెల్లడించారు. నరసరావుపేటలో టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలను కలిసి మద్దతు తెలియజేశారు. టీడీపీ ప్రభుత్వంలో రంజాన్ తోఫాతో పాటు ఎన్నో పథకాలను మైనారిటీలకు అందించారని, జగన్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ ప్రభుత్వంలో షాదీఖానాలు నిర్మించారని, వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీతోనే ముస్లిం మైనారిటీల అభివృద్ధి సాధ్యమన్నారు. और चंद्रबाबू नायडू साहब के पास ज़बरदस्त आपका पोजीशन होगा। पार्लियामेंट में भी आप पूरे इंडिया के लिए ज़बरदस्त रिप्रेजेंटेशन करेंगे। हम सब ముస్లింలో అందరినీ కూడా ఏ విధంగా అయితే దుల్హన్ పథకం వల్ల అయితే కానీ, ఇమాములకి మోజాములకి ఇచ్చిన వేతనాలు అయితే కానీ, మసీదులకి బాగు చేసుకోవడానికి ఇచ్చిన ఫండ్స్ తో అయితే కానీ, కొత్త ఈద్గాలు కట్టేదానికి ఇచ్చిన దాంట్లో అయితే ఇవన్నీ కూడా ఏ విధంగా అయితే 14 నుంచి 19 చేశారో దానికంటే కూడా బాగా వచ్చే 5 సంవత్సరాలు చేయడానికి కట్టుబడి ఉన్నాం. దీంతో పాటుగా ముఖ్యంగా ఇస్లామిక్ బ్యాంక్, దీని గురించి చాలా మంది అడుగుతా ఉన్నారు. మేము చాలా చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాం, మాకు అత్యధికంగా ఇబ్బంది పడతా ఉందంటే ఇస్లామిక్ బ్యాంక్ దగ్గర ఏదైతే వడ్డీకి తీసుకొచ్చుకుంటామో బయట డబ్బులు, దానివల్ల చాలా ఇబ్బంది పడతా ఉన్నామని చెప్తా ఉన్నారు. దాన్ని ఎదుర్కోవడానికి ముస్లిం సోదరులు అటువంటి ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇస్లామిక్ బ్యాంక్ కూడా తెచ్చేదానికి తెలుగుదేశం పార్టీ వచ్చే 5 సంవత్సరాలు కూడా అది కాన్సన్ట్రేట్ చేయబోతా ఉన్నారు. వీటితో పాటుగా ఏదైతే విదేశీ విద్యా దీవెన మొన్నటిదాకా చాలా కట్స్ చేశారు, చాలా తక్కువ మందికి వచ్చినాయి, చాలా కండిషన్స్ పెట్టి అలా కాకుండా కొద్దిగా లిబరల్ గా ఏమని అడుగుతా ఉన్నారు. ఆ లిబరల్ గా చేసేదానికే తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ముఖ్యంగా ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో అది కోర్టు పరిధిలో ఉంది. 14 నుంచి 19 దాకా కూడా అది కోర్టులో ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ముస్లింలకి అనుకూలంగా రావడానికి అన్ని విధాలుగా కూడా ప్రయత్నించడం జరిగింది. నా పరంగా ఏదైతే ఎంపీ ల్యాడ్స్ ఉంటాయో దాని వైపు నుంచి, అటువైపు ఎంపీ ల్యాడ్స్ వైపు నుంచి వచ్చే 5 సంవత్సరాల 50 షాదీఖానాలు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మా మీడియా ముఖ్యంగా తెలియజేసుకుంటా ఉన్నాం. కేంద్ర నిధులు వచ్చినాయి, అన్ని కూడా సగంలో అయిపోయినాయి, అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత మాది అని చెప్పి పత్రికా ముఖ్యంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ముస్లిం పెద్దలందరికీ కూడా వచ్చి ఇక్కడ దువా చేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు.